నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఈరోజు వినాయక చవితి పండగ. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి విఘ్నాలు తొలగి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈరోజు వినాయక చవితి అనగానే ఏదో చాలా ఆర్భాటంగా చేస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. వెరీ సింపుల్గా చిన్న వ్లాగ్ మీకు చూపించాలి అని చెప్పేసి దేవుడి మీద ఒక చాలా ప్రేమతో చేస్తున్న వ్లాగ్ ఇది. అంటే గ్రాండ్గా చేయాలని అనుకోవట్లేదు, సింపుల్గా చేస్తున్నాము. సో దేవుడి మీద మాత్రం మాకు గ్రాండ్గా భక్తి ఉంది, మనసు నిండా భక్తి ఉంది. సో ఎంత సింపుల్గా చేసినా వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం, నాకు, మా వారికి, మా పిల్లలకు కూడా. సో దీన్ని మేము ఎలా చేస్తామో మీరు చూడండి. అయితే ఇది నేను దీనికోసం ప్రసాదం అంటే దేవుడి కోసం ప్రసాదము చేసేది వంటలన్నీ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. వెరీ సింపుల్ రెసిపీస్ మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఆ వంట అంటే ప్రసాదం అంతా రెడీ చేసే వరకు మా వారు వినాయకుడిని మంచిగా కూర్చోబెట్టేసి రెడీ చేస్తుంటారు. సో ఈ డెకరేషన్ అంతా మా వారి మీద పెట్టాను. సో మధ్య మధ్యలో కూడా డెకరేషన్ చేస్తున్నప్పుడు కూడా చూపిస్తుంటాము. అండ్ నేను వంట రెసిపీస్ వెరీ సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. గం గణపతాయ నమః, గం గణపతాయ నమః. ఇంకా మా వారిని పిలిచేద్దామా? ఏమండి, వచ్చేసేయండి. హీరో ఈజ్ కమింగ్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అన్ని మొత్తం టోటల్ గా రెడీ చేయాలి మీరే. టోటల్ డెకరేషన్ మన బొజ్జ గణపయ్యకి మీరు రెడీ చేస్తేనే ఇష్టం. ఎవ్రీ ఇయర్ మా వారే చేస్తారు, రెడీ చేస్తారు, తర్వాత నన్ను రా అని పిలుస్తారు. సో మా వారు చేస్తేనే గణపయ్యకి ఇష్టం కాబట్టి మా వారు రెడీ చేస్తారు. సో నన్ను హెల్ప్ చేయమని అంటారా? లేదు, మా బొజ్జ గణపయ్యకి కావాల్సిన ఏదన్నా ప్రసాదం నేను చేయాలి. స్పెషల్ ఐటమ్స్ ఆయన కోసము నేను ప్రసాదం రెడీ చేస్తాను. ఈలోపు మీరు మొత్తం డెకరేషన్ చేయండి. కొంచెం బాగా చేయి, టేస్టీగా చేయి. సూపర్గా చేస్తా, దేవుడి మీద ప్రేమతో చేస్తా. నా కోసం చేసినట్టు భయంతో బాగాలేకున్నా. లేదు ఫ్రెండ్స్, నేను చాలా టేస్టీగా వండుతాను. నిజంగా మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అసలు వంటలు? నోరూరేలాగా ఉంటాయా లేవా? ఇయర్లీ వన్స్ వస్తాడు స్పెషల్ గెస్ట్. నాకు చాలా ఇష్టమైన గణపతయ్య కోసం నేను ఖచ్చితంగా చాలా టేస్టీగా చేస్తాను. దీంట్లో ఎటువంటి డౌటే లేదు. చాలా ప్రేమతో చేస్తాను. సో అది ప్రేమతో చేసేది నా గణపతయ్యకి ఖచ్చితంగా నచ్చుతుంది. నేను మరి వంట రెసిపీలోకి వెళ్ళిపోవాలా? తొందరగా వచ్చి అక్కడే ఉండిపోకు. ఓకే, అంతవరకు మీరు ఇంకా డెకరేషన్ చేయండి. డెకరేషన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటా. డెకరేషన్ చేయడానికి ఏం లేదు కదా ఇక్కడ. ఏం లేదు, సింపుల్ మీరు దీన్నే ఎంత బాగా చేస్తారు అనేది చూస్తాను అంతే. మరి నన్ను ప్రసాదం బాగా చేయమన్నారు కదా. సో అంతేగా. సో నేను వంటకి స్టార్ట్ అయిపోతాను. ఓకే, టాటా, వచ్చేసేయండి. సో ఈరోజు వినాయకుడి కోసం ప్రసాదము సేమియా పాయసం చేస్తున్నాను బెల్లం వేసి. అండ్ సెకండ్ వచ్చేసి పులిహోర చేస్తున్నాను, మినప వడలు చేస్తున్నాను. ఒక 3 ఐటమ్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సింపుల్గా మీకు చూపిద్దామని. ఇంకా 4-5 ఐటమ్స్ అంటే చేయడానికి చాలా లాంగ్ లెంగ్తీ అవుతుంది. సో ఒక మినిమం ఒక 3 చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ వడల కోసం మంచిగా నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 4 hours అయ్యింది ఇది నాని. మంచిగా 4 hours నానితే సరిపోతుంది. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు బిఫోర్ డే చేసుకోవచ్చు, నానబెట్టుకోవచ్చు. కానీ నేను ఒక 4 hours ముందే నానబెడతాను. సో దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందామా? సో ఈ పప్పుని గ్రైండ్ చేసుకుందాం. పప్పుని జార్లో తీసుకుందాం. సో ఇది చూపించడం ఎందుకంటే నా వడలు చాలా బాగుంటాయి, శ్రీముఖికి చాలా ఇష్టం. సో అందుకని దీని రెసిపీ చూపిస్తున్నాను, సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది. వడలు ఎందుకు ఇంత టేస్ట్ ఉంటాయి మమ్మీ అని చెప్పేసి
అప్పట్లో చాలా నేను చేస్తున్న కొద్దీ వాళ్ళు ప్లేట్లో నేను వేసేదాన్ని, తినేవాళ్ళు. అండ్ మా ఇంటికి వచ్చే చైతు కానీ వాళ్ళందరికీ కూడా చాలా నచ్చాయి వడలు. సో అందుకని వడల రెసిపీ ఈసారి చూపిస్తున్నాను, మినప్పప్పు వడల రెసిపీ. సో దీంట్లో సరిపడా ఉప్పు, మేము ఉప్పు కొంచెం తక్కువే తింటామండి, రాక్ సాల్ట్, కొంచెం సాల్ట్ అండ్ అల్లం ముక్కలండి, జస్ట్ కొన్ని అల్లం ముక్కలు అంతే. దీన్ని ఇంకా మనం గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇందులో కొంచెం సోడా వేసుకుందామండి, తినే సోడా, కొంచెం క్రిస్పీగా రావడానికి. తర్వాత అయితే కలవదని చెప్పేసి మిక్సీలోనే వేస్తున్నాను, మిక్సీ జార్. సో గ్రైండ్ చేసిన మినపప్పు అండి ఒక పాత్రలో తీసుకుందాం. సో ఇది పిండి అనేది బాగా సన్నగా రుబ్బుకోవద్దండి, కొంచెం బరకలుగా ఉండాలి. లోపల కొంచెం అలా మనం తిన్నప్పుడు అలా క్రిస్పీ అనేది ఉంటుంది. సో దీంట్లోకి కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలండి. అండ్ కొంచెం జీలకర్ర. సో మినప వడల కోసం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇంకా వడల కోసం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ చాలా హీట్ అయిందండి, ఇంకా వడలు వేసుకుందాం. కొంచెం ఇలా దూరగా ఉన్నప్పుడే తీసేసేయాలండి. ఇంకా సేమియా పాయసం చేసుకుందామండి. సేమియా పాయసంకి కావాల్సింది ఫస్ట్ మిల్క్, హీట్ చేసుకుందాం. ఇప్పుడు సేమియాని ఫ్రై చేసుకుందామండి, నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇంకా 1 స్పూన్ నెయ్యి, మీకు ఎంత తినాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు సేమియాలోకి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి నేను తక్కువే వాడుతున్నానండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి. సో ఇది కాజు, మేము ఉదయం డ్రై ఫ్రూట్స్ మంచిగా తిందాం. ఇది సారే పలుకులు, మంచి వాసన వస్తుందా ఉదయం? ఇల్లంతా నెయ్యితోటి నిండిపోతుంది. నెక్స్ట్ కొంచెము అంటే అందరికీ తెలియంది, పాలు ఎప్పుడు విరిగిపోతాయో తెలియదండి. సో కొంచెం సోడా వేసుకోవాలి ఉదయం. మాకు కూడా తెలియదు మేడం. కొంచెం సోడా వేసుకుంటే ఇంకా మనకు పాలు
ఇరగవన్నమాట. సేమియా పాయసం చేసినప్పుడు నేను ప్రతిసారి కొంచెం సోడా వేస్తాను. సో బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఇంకా బెల్లం వేసుకున్నాను. సేమియా ఇందులో వేసేసుకుందాం. సేమియా వేసుకున్నామండి. ఇంకా ఇది కొంచెం ఉడకాలి, ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చాక ఎక్కువసేపు కూడా ఉడకబెట్టద్దు, ఇంకా దాన్ని మూత పెట్టేసి ఉంచేసేయాలి. చాలా గట్టిపడిపోతుంది లేకపోతే. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అండి, ఇలాచీ పౌడర్. జస్ట్ చిటికెడు ఇలాచీ పౌడర్. ఇంకా ఇది మూత పెట్టి ఉంచేసుకుందాం. ఫినిష్. ఇంకా ఇప్పుడు పులిహోర చేసుకుందామండి. పులిహోర కోసం నేను ఫస్ట్గా రైస్ వండేసి పెట్టేసుకున్నానండి ముందే. నేను చింతపండు పులిహోర చేయట్లేదు, నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. చింతపండు అసలు తినట్లేదండి, ఎక్కువ వాడట్లేదు. ఫస్ట్లీ ఆయిల్ పోసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ పల్లీలు. పల్లీలు అంటే అందరికి ఇష్టం కాబట్టి కొంచెం పల్లీలు ఎక్కువనే వేసుకోవచ్చు. ఒక 3-4 మిర్చీస్ అండి. మిర్చి చాలా కడుగా ఉన్నాయి. అండ్ అట్లాగే కరివేపాకు. దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. అండ్ ఇంగువ, అలాగే పసుపు. ఇది చల్లారాక వేసుకోవాలండి, కానీ నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఎలా వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు పైనుంచి నిమ్మరసం. చాలా గుమగుమలాడిపోతుందండి పులిహోర. ఇది నిమ్మరసం చక్కగా కలవాలండి. నేను దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ హడావుడిగా చేయకుండా సింపుల్గా చేసే రెసిపీ చూపిస్తున్నానండి. కావాలంటే మీరు మినప్పప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బట్ దిస్ ఈజ్ మై స్టైల్. నాకు ఇలా సింపుల్గా ఇష్టం పులిహోర నిమ్మకాయ రసంతో. అండ్ లాస్ట్లో ఇంకా కరివేపాకు, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఎంతైనా వాడచ్చండి, కానీ నేను కొంచెమే వేస్తున్నాను. పులిహోర రెడీ.
రకాల పిండి వంటలు చేయాలి స్వీట్స్తో సహా అని అంటారు, కానీ నేను 3 చేశాను. అందుకే 5 రకాలు బయట నుంచి తెప్పించాము. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ. పూజ అయిపోయింది, ఇంకా మన వంట అయితే అయిపోయింది, ఇంకా దేవుడు వంట. ఏదన్నా మా తరపు నుంచి తగ్గితే తప్పు జరిగితే మమ్మల్ని క్షమించాలి అండ్ మమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి మమ్మల్నే కాకుండా నా ఫ్రెండ్స్, నాకు ఎవరైతే నా మీ viewers వ్యూవర్స్, నా ఫాలోవర్స్ అందరు కూడా అందరినీ బాగా చూసుకోవాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంకా మొత్తం మీదయ్యా పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా. జై జై గణేశ, జై బోలో గణేశ, జై ములింబు భోజ గణేశ. సో ఈ రోజైతే పూజా కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మేము స్వీట్స్, పులిహోర అవన్నీ ఇంకా మేము తిని ఇంకా రుచి చూస్తాము. అండ్ ఇలాంటి పండగలు మా ఇంట్లో ఏవి జరిగినా మీకు ఇలాంటి చిన్న చిన్న వ్లాగ్స్ చేసి చూపిస్తాను. అండ్ మళ్ళొక మంచి వీడియోతో మీ ముందర మళ్ళీ ఉంటాను. టాటా, బై బై. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఏ వంటలు చేయాలో కూడా మీరు చెప్పండి అండ్ నేను చేస్తాను ఇక నుంచి. సో మీ ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ ఉంది, అసలు చాలా నన్ను ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్, టాటా, లవ్ యూ. జై 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 గణేశ, జై 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 జై.